బాపనాచార్యుల స్వగృహం శ్రీపాద శ్రీవల్లభ బాపనాచార్యుల దేవాలయం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పిఠాపురంలో మహాచండీ యాగం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహాచండీ యాగ కార్యక్రమాన్ని పండితులు ప్రారంభించారు. ఈ మహాచండీ యాగంలో వేలాదిగా భక్తులు పాల్గొని యాగాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలంరాజు సత్యనారాయణ శర్మ, సుందర్ రామరాజు, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. మహాచండీ యాగం సుమారుగా 108 కుండములతోటి 1008 పైచిలుకు దంపతులతో ఏకకాలంలో చండీ హోమం చేయాలనే సంకల్పం చేయడము. అలాగే స్వామివారికి గత 2 రోజుల బట్టి కూడా సవితృగాఢగ యాగం, సవితృగాఢగ చైన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ పిఠాపురంలో శ్రీపాద స్వామి వారి జన్మించడానికి కారణమైనటువంటి సవితృగాఢగ యాగాన్ని గత 2 సంవత్సరాలుగా వైభవంగా శ్రీపాద బాపనార్య గృహం తరపున నిర్వహించడము. ఇది 3వ సంవత్సరం కావడం చాలా విశేషంగా. అందుచేతనే భక్తజనులందరి చేత కూడా ఈ యొక్క అమ్మవారి యాగం నిర్వహించాలని సంకల్పం చేయడము. ఈ రోజున అనేక గ్రామ దేవతలు, ప్రతి ఆలయానికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది. అయితే గ్రామ దేవతలు అనేక మంది విస్మరిస్తున్నారు. అటువంటి గ్రామ దేవతల అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా ఉండాలని, స్వామివారి యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందాలని శ్రీపాద బాపనార్య గృహం తరపున సంకల్పం చేయడం, భక్తులందరి సహాయ సహకారాలతో ఉచితంగా ఒక్క చండీ హోమం చేయడమే చాలా కష్టతరమైనటువంటి పని. అటువంటిది 108 గుండాలలో 1008 దంపతులతో ఏకకాలంలో చండీ హోమానికి సంకల్పం చేయడం, స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా ఈ రోజు ప్రారంభించాము. హోమ కార్యక్రమం జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో మహాపూర్ణాహుతి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరి చేత కూడా అన్ని ద్రవ్యాలు వేయించాలనే సంకల్పంతో అందరూ పాల్గొనాలని, లోకం సుభిక్షంగా ఉండాలని, విశ్వశాంతి కోరుతూ ఈ యాగాన్ని శ్రీపాద బాపనార్య గృహం తరపున బాపనార్య వారి ఆలయం తరపున ఇక్కడ చండీ హోమం నిర్వహించడం జరుగుతోంది. అలాగే సవితృగాటక మహాయాగము, దత్త సప్తాహ మహోత్సవాలు, దత్త హారతులు విశేషంగా బాపనార్య గృహంలో జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అఖండ నామ సంకీర్తన, అందరికీ కూడా భోజనం, అందరికీ కూడా అన్నప్రసాదం ప్రతిరోజు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు పల్లకి సేవ, అభిషేకం ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవంగా, అనఘాష్టమి వ్రతములు, పౌర్ణమికి చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం ఇత్యాది అనేక హోమ కార్యక్రమాలన్నీ కూడా బాపనార్య గృహంలో నిర్విఘ్నంగా నిరాటంకంగా స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నది. కావున 50 మంది కూడా ఈ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, ఇక రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో 50 మంది పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం.